హాయ్ అండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద, బాడీ పార్ట్ మీద ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు లైనింగ్ వేసుకొని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్కి కూడా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. అంటే హ్యాండ్స్ వేయను కాబట్టి హ్యాండ్స్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుంటే క్లాత్ రివర్స్ తిప్పుకుంటే పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. అందుకోసం హ్యాండ్కి కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. లోపల వైపు బయట వైపుకి ఖర్చు కనిపించకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. క్లాత్ రివర్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కట్స్ పెట్టుకుంటే. ఇలా చిన్న చిన్న కట్స్ దగ్గరికి ఇలా కట్స్ పెట్టుకొని అప్పుడు క్లాత్ రివర్స్ తిప్పుకుంటే క్లాత్ బాగా తిరుగుతుంది రివర్స్. ఇప్పుడు క్లాత్ రివర్స్ తిప్పేసుకుందాం. ఇలా క్లాత్ వెనక్కి తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్కి నెక్కి కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి పైన. నా ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టిచ్ వేసేసుకొని బ్యాక్ తిప్పి చుట్టూరా కూడా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్కి లేస్ వేద్దాం అనుకుంటున్నానండి. అందుకు నెక్కి ఇది సమోసా లేసు కింద నుంచి వేస్తున్నానండి. ఓన్లీ సమోసా కనిపించేలాగా లేస్ అటాచ్ చేస్తున్నాను. ఓన్లీ నెక్కి, ఫ్రంట్ నెక్కి మాత్రమే. ఇలా లేస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు డాట్స్ వేసుకున్నామండి. ఫ్రంట్ షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి కింద నుంచి సన్నగా ఒక డాట్ వేసుకోవాలండి రెండు వైపులా. సేమ్ ఇటువైపు కూడా అలానే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. బ్యాక్ పార్ట్ ముందు పెట్టుకొని రెండు వైపులా లైనింగ్ క్లాత్ వేసుకొని కరెక్ట్గా ఉందో చూసుకొని అప్పుడు స్టిచ్ చేసుకుందాం అండి. సేమ్ దానిలాగే నెక్, హ్యాండ్స్ దగ్గర స్టిచ్ వేసుకొని క్లాత్ రివర్స్ తిప్పేసుకుందాం ఫస్ట్. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని క్లాత్ రివర్స్ తిప్పేసుకుందాం. పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా చుట్టూరా స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకుందాము. రెండు పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి. కింద కుర్చీలు కతుకుతాను కాబట్టి కింద ఫోల్డ్ చేసుకునే అవసరం లేదు, కానీ పైన మాత్రం క్లాత్ నెక్ రివర్స్ చెప్పేసాను కాబట్టి పైన క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఉక్సులు పట్టి వేస్తున్నానండి. ఇలా 2 ఫోల్డ్స్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ లోపలికి పెట్టుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసేసుకో. కాజా పట్టి ఫస్ట్ ఇలా ఒక లైన్ కుట్టేసుకొని క్లాత్ రివర్స్ తిప్పుకొని ఒక ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ కుట్టు మీదకి వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ కింద పార్ట్ అతుకుతాం కాబట్టి దానికోసం కింద ఈ ఉక్సులు పట్టి కాజాలు పట్టి కలిపి ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్స్ పెడతాను కదండి, ఆ ఫ్రిల్స్కి కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్స్ పెడదామండి. ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ రెడీగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుని అప్పుడు క్లాత్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కింద పార్ట్ మొత్తానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం చుట్టూరా ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఇలా క్లాత్ మొత్తము ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మొత్తం క్లాత్ అంతా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా పెట్టేసుకోవాలండి.
ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకున్నానండి. పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా పెట్టేశాను. ఇప్పుడు లైనింగ్ కూడా ప్లెయిన్ నెట్ ఫ్రిల్స్ పెడతానని చెప్పాను కదండి. ఇప్పుడు లైనింగ్ కూడా ప్లెయిన్ నెట్ ఫ్రిల్స్ పెట్టేద్దామండి. సాటిన్ లైనింగ్కి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలాగే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కింద అంచు కుట్టక్కర్లేదు. మీ ఇష్టం, కుట్టుకోవాలనుకుంటే జిగ్జాగ్ అన్నా చేయించుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే అవసరం లేదు, ఇలానే ఉంటే బాగుంటుంది అనిపించి నేను కింద ఏమీ అంచు కుట్టట్లేదండి. సేమ్ అలానే ఫ్రిల్స్ మొత్తం లైనింగ్ కూడా మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చుట్టూరాని, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నానండి. మొత్తం ఫ్రంట్కి బ్యాక్ కూడా పెట్టేసాను. పైన ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి మళ్ళీ స్ట్రాంగ్గా ఉండటం కోసం. లోపల లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటికి కూడా ఫ్రిల్స్ పెట్టేసానండి ఇలాగా. ఇప్పుడు అవి అటాచ్ చేసేద్దామండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నానండి బాడీ పార్ట్కి. ఫ్రంట్ బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ సేమ్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. మొత్తం దీనికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరికి మన క్లాత్ మొత్తం బాడీ పార్ట్కి సరిపడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను మొత్తం. ఇప్పుడు దీని లోపల లైనింగ్ తీసుకున్నాం కదా, సాటిన్ లైనింగ్ ఫ్రిల్స్ పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా లోపల వైపు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి మొత్తం. అది ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇది కూడా లోపల వైపు ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకోవాలండి నడుము దగ్గర. ఇంకా నేను లోపల కాటన్ లైనింగ్ వేయట్లేదండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. సేమ్ ఇలానే లైనింగ్ తక్కువ తీసుకొని మెయిన్ క్లాత్ కన్నా పొడవు తక్కువ తీసుకొని కాటన్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు. 2 పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందామండి. షోల్డర్స్ డబల్ స్టిచ్ వేసి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన బాడీ లూజ్ని బట్టి బాడీ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. బాడీకి కూడా మన బాడీ ఓల్డ్ ఫ్రాకు బాడీ లూజ్ ప్రకారం స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా పెట్టుకొని బాడీ షేప్తో స్టిచ్ వేసేసుకోవాలండి. కింద వరకు ఇలాగ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పట్టుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఒక 4 ఇంచెస్ కొంచెం లోపలికి స్టిచ్ వేసుకోవాలండి, అప్పుడే షేప్ బాగా వస్తుంది లైనింగ్ క్లాత్ దగ్గర. కింద వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి మొత్తం. పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి, కింద డబల్ స్టిచ్ వేసుకుందామని. కింద వరకు ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి, విడిపోకుండా. ఇటువైపు కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలండి.
తర్వాత హ్యాండ్స్ కోసం తీసుకున్నాను కదండి, ఇది అటువైపు ఇటువైపు చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరకే పెట్టేసుకోవాలి. రెండు వైపులా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఈ క్లాత్ కనిపించకుండా మనం వేరే క్లాత్తో స్టిచ్ చేసుకుందాం అండి. మనం ఉక్సులు పట్టి గాజుల పట్టీలు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగా. ఇలా పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్లోగా. ఇటువైపు కూడా అలానే వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని కరెక్ట్గా ఇది ఒక హ్యాండ్ తీసుకున్నాం కదండి, అది మధ్యలోకి వచ్చేలా పెట్టుకొని ఆ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కూడా ఈ హ్యాండ్ బ్యాక్ మిడిల్లో స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ ఉక్సులు పట్టి వేసుకున్నాం కదండి, అక్కడ ఇలా అలా పెట్టేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి. ఇది కూడా సేమ్ మిడిల్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇలానే బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇలా ఉంది. ఇక్కడ మిడిల్లో ఒక ఫ్లవర్ లాంటివి తయారు చేసి పెడదామని అనుకుంటున్నాను నేను. కొంచెం ప్లెయిన్గా బాగాలేదు కాబట్టి ఆ ఫ్లవర్ కూడా ఎలా తయారు చేశానో చూడండి. వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే. మధ్యలో ఫ్లవర్ యాడ్ చేస్తాను. డ్రెస్ మొత్తం స్టిచ్ చేసాక ఎలా ఉందండి. ఇది ఫ్రంట్ వైపు. ఇది బ్యాక్ అండి. ఉక్సులు పట్టి గాజుల పట్టి ఉక్సులు తాళ్ళు వేసుకోవాలి దీనికి. ఇప్పుడు మధ్యలో ఫ్లవర్ యాడ్ చేశాను కదా, ఆ ఫ్లవర్ ఎలా స్టిచ్ రెడీ చేసుకున్నానో చూడండి. మధ్యలో ఒక స్టోన్ పెట్టాను, తర్వాత దాని చుట్టూరా స్టోన్ లైన్ యాడ్ చేస్తున్నాను.
2 లైన్స్ స్టోన్ లైన్ వేస్తున్నానండి. ఇది బక్రం షీట్ మీద అంటిస్తున్నానండి. ఇది అడుగున గమ్మంటుకుపోతుందని ఇదే ఇంకో ఫోల్డ్ చేస్తున్నానండి. ఈ కుందన్స్ దీని చుట్టూరా పెడుతున్నానండి, గోల్డ్ కలర్ ఇవి. బొట్టు షేప్ కుందన్స్ అండి ఇవి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే అండి, ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు డైమండ్ షేప్లో ఉన్న కుందన్స్ మళ్ళీ ఆ 2 కుందన్స్ మధ్యలో ఒక్కొక్క కుందన్ యాడ్ చేస్తున్నానండి. ఇలా చేసుకున్నానండి. ఇది ఫ్లవర్ ఆరిన తర్వాత చుట్టూ షేప్ కట్ చేసుకున్నాం. ఈలోపు ఇలా కిందకి హ్యాంగింగ్లా వేలాడదీయడానికని ఇలా రెడీ చేశానండి. ఇలా స్మాల్ సైజు బీడ్ ఒకటి, బిగ్ సైజ్ బీడ్ ఒకటి, మళ్ళీ స్మాల్ సైజ్ బీడ్ ఒకటి, తర్వాత గొట్ట పూసలు అంటారు కదండి, అదొకటి వేసుకున్నాను. సేమ్ మళ్ళీ స్మాల్ బీడ్స్ వేసుకుంటున్నాను. మళ్ళీ గొట్టపూస వేసుకుంటున్నాను. మళ్ళీ స్మాల్ బీడ్స్ వేసుకుంటున్నాను. ఇలా 3 రెడీ చేసుకున్నానండి. కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుందామండి. ఇలా 3 రెడీ చేసుకున్నాక షేపు కట్ చేసుకోవాలండి. చిన్నగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి చుట్టూరాని. కొంచెం షేప్ కట్ చేయడం అయితే కష్టంగా అనిపించిందండి, కరెక్ట్గా రాలేదు. ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత లోపల వైపు రౌండ్గా మళ్ళీ క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నానండి. మనం కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేయడం కోసమని ఇలా గ్లోతో అంటించేసుకుంటున్నానండి ఆ థ్రెడ్ని, 3 హ్యాంగింగ్స్ని. పైన పేపర్ కానేసి పిన్నిస్ పెట్టి ముందు వేద్దామని చూశాను, కానీ సెట్ అవ్వలేదు. పిన్నిస్ తర్వాత పైన పెడదామని మళ్ళీ పిన్నిస్ తీసేసి, అంటే పిన్నిస్ పెడితే మనం ఏ డ్రెస్ కన్నా కూడా తీసి పెట్టుకోవచ్చు అని పిన్నిస్ పెడుతున్నానండి. ఇలా రెడీ అయింది, చూడండి ఎలా ఉందో. దీనికి మళ్ళీ పిన్నిస్ యాడ్ చేసుకుందామండి. చిన్న పేపర్ తీసుకొని దానికి గ్లూ పెట్టి ఇలా పిన్నిస్ యాడ్ చేస్తున్నాను. ఇలా పిన్నిస్ పెట్టుకోవడం వల్ల మనం దేనికైనా కూడా తీసి పెట్టుకోవడానికి బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి ఫ్లవరు.
ఇప్పుడు ఎలా ఉందో పెట్టి చూద్దామండి. బాగా డ్రై అయిన తర్వాత ఇలా మనం డ్రెస్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.